దుర్మార్గమైన పాలన నడుస్తుందని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసుల అత్యుత్సాహంతోనే జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి 1300 మంది పోలీసులను మోహరించారని, హైకోర్టు గైడ్లైన్స్ ధిక్కరించి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై రౌడీ షీట్లు పెట్టడాన్ని ఖండించారు. ఇది అసాంఘిక చర్య అన్నారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ వెంటనే క్షమాపణలు చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. పోలీసుల డ్యూటీ ఏంటి? వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి. దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవాలి. ఎవరైనా కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మేము ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్పీ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పేరు మణికంఠ, చేబ్రోలు మణికంఠ అంట. ఆయన ఏమంటాడు తెలుసా? మా మీద వీళ్ళు కేసులో పెట్టారు. ఇక ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతా. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు. ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి. మీరు చంద్రబాబుకు చెంచలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. పోలీసుల డ్యూటీ ఏంటి? వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి. దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవాలి. ఎవరైనా కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మేము ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్పీ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పేరు మణికంఠ, చేబ్రోలు మణికంఠ అంట. ఆయన ఏమంటాడు తెలుసా? మా మీద వీళ్ళు కేసులో పెట్టారు. ఇక ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతా. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు